గురు ఇప్పుడు అంటే ఈ సృష్టి రహస్యం ఏంటి అని మీరు బాబా గారిని అడిగారంటే చెప్పారా ఏంటి? సృష్టి రహస్యము అంటే ఒక విషయం చెప్పేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి అంటే ఏమిటి, ఎవడు సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, దేనికోసం సృష్టించాడు, ఏం సాధిద్దామని సృష్టించాడు, ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలి. సృష్టి లేనిదే భగవంతుడు లేడు. మీరు నేను ఉన్నాం కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం. మనం లేదనుకోండి, మనం లేనట్టు ఆయన లేడు, ఆయన లేడు కదా. సింపుల్ లాజిక్. మిగతా జంతువులకి మనం గుర్తింపునిచ్చాం కాబట్టి గుర్తింపునిచ్చాం. భగవంతుడికి మనం గుర్తింపునిచ్చాం, ఆయన కూడా మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఏదో గుర్తింపు ఇచ్చాడు మొత్తాలకి, కింద మీదో పడి. మిగతా జంతువులకి అంత జ్ఞానం లేదు కదా స్వామి. అంత జ్ఞానం ఎక్కడ ఉంటుంది. భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే వాళ్ళ జ్ఞాన పరిధిలో ఉండొచ్చు, కానీ మనుషులకు ఉన్నంత జ్ఞానం అయితే వాళ్ళకి లేదు, మిగతా జంతువులకైతే లేదు. మానవుడికి ఉన్నంత జ్ఞానం మిగతా జంతువులకైతే లేదు. దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. వాటికి కూడా వాత్సల్యం ఉంది, వాటికి కూడా ప్రేమ ఉంది, ఇమోషన్స్. వాళ్ళకి 3 తెలుసు: నిద్ర, ఆహారం, మైథునం. అవి నిద్రపోతాయి, అవి ఆహారం తింటాయి, అవి మైథునం సెక్స్ చేసుకుంటాయి, అంతే. పరిమితమైన జ్ఞానం ఉంటాయి. మరి మానవుడికి అపరిమితమైన జ్ఞానం ఇచ్చేసాడు కదా. మంచి జ్ఞానము, దొంగ జ్ఞానము, చెడు జ్ఞానము, అవసరం నెత్తి మీద చేయి పెట్టే జ్ఞానం, డబ్బులు దోచుకునే జ్ఞానం, అపరిమితమైన జ్ఞానం. మిగతా జంతువులు చేయగలవా? వాటికున్న జ్ఞానం వాళ్ళకు అపరిమితమైన జ్ఞానం అంటాం దాన్ని. ఇది అపరిమితమైన జ్ఞానం. దీన్ని ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. బాబాజీ గారు మీతో చెప్పిన విషయాలు అది కొంచెం ఇవే, చాలా విషయాలు చెప్పారు. అంటే ఈ సృష్టి గురించి ఎట్లా మనం అర్థం చేసుకోవాలని, అట్లా ఇదంతా కూడా సృష్టిని అర్థం చేసుకోవాలి అంటే ముందు నన్ను నేను అర్థం చేసుకోవాలి. నేనెవడో నాకు తెలియదు, ఇంకా సృష్టి గురించి నేనే మాట్లాడతాను, భగవంతుడి గురించి నేనే మాట్లాడతాను. చంకలో పిల్లని పెట్టుకొని తల్లి ఊరంతా తిరిగిందంట. భగవంతుడు ఎక్కడే లేదు, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడైనా వెతుకుతాం, అక్కడ ఉన్నాడు అనే గుర్తింపు మనకు వస్తుంది. ఎలాగొస్తుంది? వస్తుంది జిజ్ఞాస. భగవంతుని పరమాత్మని తెలుసుకుందాము. పరమాత్మ ఆత్మ అంటే నాలో ఉన్నాడు, పరమాత్మ అంటే అంతటా ఉన్నాడు. సింపుల్ లాజిక్. అంటే పెద్ద ఆలోచించాల్సిందంటే ఏమీ లేదు. ఆత్మ అంటే నా ఒక్కడిలో ఉన్నాడు, పరమాత్మ అంటే విశ్వం అంతా ఉన్నాడు. ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే పరమాత్మ అనేవాడు ఆకాశం నుంచి ఊడిపడి రాడు. పరమాత్మ అనేవాడు మన చుట్టినే ఉన్నాడు, ఎదుటి జీవిలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు, అన్ని పదార్థాల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అదే చెప్పే అయమాత్మ బ్రహ్మ, అయం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, జీవో బ్రహ్మైవ నాపరః. ఉపనిషత్తులు క్లియర్ కట్గా ఇచ్చేసే కదా. ఇంక ఎక్కడ ప్రాబ్లం? మన ఆలోచనలోనే ప్రాబ్లం, మన ధోరణిలోనే ప్రాబ్లం, మన విచారణలోనే ప్రాబ్లం, మన విశ్లేషణలోనే ప్రాబ్లం. ఎన్నో రకాలుగా దర్శించి ఎన్నో చూసిన తర్వాత కదా పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ ఇచ్చారు కదా గురుగారు. పెద్దవాళ్ళు ఎక్కువగా దర్శించలేదు. మహర్షులు మరి ఈ యోగ సూత్రాలు ఇవన్నీ ఎట్లా వాడేం దర్శించలేదే. దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారంటారు? అందుకోసం చెప్తున్నా, వేదాలని శృతులు స్మృతులు అని కూడా అంటారు. శృతి అంటే విన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆ కాలంలో ప్రయాణాలు అంత ఈజీగా జరిగేవి కావు, ఎక్కడో ఉండేవారు. శృతి విన్నారు, దాన్ని స్మృతి మైండ్లో జ్ఞాపకం పెట్టుకున్నారు.
దాన్ని మనకు అందించారు. ఇది ఎంతోమంది మహర్షులు ఎన్నో రకాలుగా అందించారు. 1180 ఉపనిషత్తులు, 1, 2 కాదు. దాని మెల్లిగా 108కి కుదించారు. దానిలో మళ్ళీ 30కి కుదించారు. అంటే అన్ని కామన్గా ఉన్న పాయింట్లను దానికి మళ్ళీ 10 ఉపనిషత్తులు కదా శంకరాచార్యుల వారు దశోపనిషత్తులు కుదించారు. నేను 6 ఉపనిషత్తులు రాశాను. విచారం దీంట్లో ఉంటుంది. వీళ్ళంతా కూడా శృతి స్మృతి. అప్పుడు ఇన్ని గుళ్ళు ఎక్కడ ఉండేవి స్వామి? ఎక్కడ ఉండేవి? ఎక్కడికి తిరుగుతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? దర్శించడం, గుర్తుపెట్టుకో, దాన్నే మనకు అందించారు. అది శిష్యులు పరంపరంగా వచ్చింది. అది ఆ కాలంలో మరి ఈ మానవుడు మరి ఈ కష్టాలు, నాకు ఈ నష్టాలు, ఇబ్బందులు, దుఃఖము, ఈ అన్నిటికి కారణం ఏమై ఉంటుంది గురుగారు? పర్సనల్ ఫీలింగ్. వాడు అనుకుంటున్నాడు, వాడు ఫీల్ అవుతున్నాడు, నేను కష్టంలో ఉన్నాను, నేను సుఖంలో ఉన్నా అని చెప్పి ఆ మానవుడు ఫీల్ అవుతున్నాడు. మరి ప్రపంచంలో సుఖంగా ఉన్నవాడు లేరా? ఉన్నారు. అదే వాళ్ళు అలా ఉన్నారు. వీడికి కష్టాలు, ఇబ్బందులు, నాకు దానికి కారణం వీడే. అబ్బే సమస్య లేదు. క్లియర్గా చెప్పేసింది వేదం. నీ కష్టానికి, నీ సుఖానికి కారణం నువ్వే. భగవంతుడు అనేవాడు హెల్ప్ చేస్తాడు అవసరమైతే, కానీ నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కష్టాన్ని, సుఖాన్ని ఎవడు కొని తెచ్చుకుంటున్నాడు స్వామి? మన రోడ్డు మీద ఎంతమంది చూస్తున్నాం, ఎంతమంది ఏం చేస్తున్నారో మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఎవడు తెచ్చుకుంటున్నాడు కష్టాన్ని? వాడు సుఖంగా ఉన్నవాడు సుఖంగా ఉన్నాడా లేదా? ఏదో పని చెయ్యాలా వద్దా? ఒక్క విషయం, కష్ట సుఖాలకి మానవుడే కారణం. తన చేసుకున్న కర్మ అంతే తప్ప భగవంతుడు ఎవరికి కష్టాన్ని కలిగించడు, ఎవరికి సుఖాన్ని కలిగించడు.